నమస్తే. నేను డాక్టర్ హరీష్ తినేటి. మీ లైఫ్‌లో సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే ద డిసెంట్ ఆఫ్ మైండ్ అర్థం కావాలి. అంటే మైండ్ ఎలా అసలు ఎవల్యూషన్ అయింది? ఎలా దిగింది? ఎలా ఇంత సోఫిస్టికేటెడ్ మైండ్‌ని మనమే కన్‌ఫ్యూజ్ అయ్యి, మనమే టెన్షన్ పడిపోయి, మనమే వరీ అయిపోయి పాడు చేసేసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. 1, ద సైకలాజికల్ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. 2, ద స్పిరిచ్యువల్ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. 3, ద సూప్రా మెంటల్ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఈ 3 ట్రాన్స్ఫర్మేషన్లు జరిగితేనే మీరు నిజంగా సూపర్ మైండ్ పవర్‌కి వెళతారు. ఇవి టర్మ్స్ పెద్దగా ఉన్నాయి కదా! చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారేమో. సింపులే. మనము చేసే ఓపిక ఉండాలి. మా గురువుగారు అనేవారు, ఈ ప్రపంచంలో ఏ కష్టానికైనా, ఏ ప్రాబ్లంకైనా, ఏం సాధించాలన్నా చేసుకోవచ్చు. కొద్దిగా ఓపిక ఉండాలిరా అనేవారు. నిజము కూడా అంతే. ఓపిక లేక మా ఆయన అలా అంటుంటే తట్టుకోలేనండి. వాడెవడో అంటుంటే తట్టుకోలేనండి. వీడేదైనా మాట అనేస్తే తట్టుకోలేనండి. ఎవరు ఏది చేసినా నేను తట్టుకోలేను. ఆ ఓపిక తెచ్చుకొని నేను చెప్పింది వినగలిగితే నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఈ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో తెలుసా? జస్ట్ నీ ఆలోచనని చూడడం మొదలు పెడితే. ఎప్పుడైనా చూసారా మీ ఆలోచన? ఈ ఆలోచన నన్ను ఎందుకంత బాధ పెడుతోంది అని ఎప్పుడైనా చూసారా? మా అందరి ముందు నా పరువు పోయిందండి అని ఆలోచన వచ్చిందనుకుందాం. ఈ ఆలోచన ఎప్పుడైనా చూసావా? ఏంటి ఆ పరువురా? ఏంటి పోతుంది? అని ఎప్పుడైనా నీ మైండ్‌తో మాట్లాడావా? బ్రూటల్‌గా నీ సైడ్‌కి తరఫున. అవును, నా మైండ్ చెప్పింది కరెక్ట్ అని కాదు. నీ సైడ్‌కి తిరిగి నిన్ను నువ్వు సపోర్ట్ చేస్తూ నీ బ్రెయిన్‌తో, మైండ్‌తో మాట్లాడావా? ఎందుకు నన్ను తిడుతున్నావు? వాళ్ళెవరో నా గురించి చూసి నవ్వుకుంటే నేనెందుకు బాధపడుతున్నా అని నీ మైండ్‌తో నువ్వెప్పుడైనా మాట్లాడావా? ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ఇన్సైట్ ఇంటు యువర్ థాట్. నీ ఆలోచనని ఫస్ట్ చూడు. ఆ ఆలోచన నిన్నెందుకు గుచ్చుతోందో తెలుసుకో. లోపల నుంచి ఎక్కడో ఒక ఇగో వస్తుంది. నిన్నెంత మాట అన్నాడు, నువ్వు వాడికి సహాయం చేస్తే నిన్నింత మాట అంటాడా? యు ఆర్ డిసీవ్డ్ బై యువర్ థాట్. నీ ఆలోచన నిన్ను గుచ్చుతోంది. నువ్వు చూసావా మంచోడిగా ఉండాలని ట్రై చేసావు, చూడు నువ్వు ఓడిపోయావు. నువ్వు చూసావా అంత హెల్ప్ చేసావు, చూడు నిన్ను ఎలా మోసం చేశారు. నువ్వెంత గొప్పవాడివో, నువ్వెంత మంచివాడివో అనే మాట చెప్తూ నిన్నే గుచ్చుతుంది. మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, విలన్ని హీరో రెచ్చగొట్టి ఒక ల్యాండ్ కొనిపిస్తాడు. అది తక్కువ ఛార్జ్ ఉంటుంది కానీ ఎక్కువ పెట్టి కొనిపిస్తాడు. అలాగా నీ మైండే నీతో రెచ్చగొట్టించి తప్పు పనులు చేయిస్తుంది. ఎంత ఫూలిష్! మనం ఎంత పిచ్చోళ్ళమైతే నీ ఆలోచనని నువ్వే నమ్మేసేసి, ఆ ఆలోచనకి వశమైపోయి మనల్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నీ మైండ్ చెప్పే ప్రతి ఆలోచన. ఒక ఆవిడ ఏదో గుమ్మం ముందు ఏదో పడేస్తే, అయ్యో ఇంట్లో అలా పడిపోతే ఏదో అరిష్టం జరుగుతుందంట కదండి అని. అరిష్టం జరుగుతుందో జరగదో కదా, ఈ రోజు నుంచే జరుగుతుందేమో అన్న దాని గురించి బాధపడుతూ సైకలాజికల్ ప్రాబ్లం తెచ్చుకుంది. నేనంట ఒక ఆలోచనే కదా, ఆ ఆలోచన అలా గుచ్చింది కదా, అక్కడేదో పడితే నీకేదో అవుతుంది అని గుచ్చుతుంది కదా, సింపుల్ థాట్ కదా. ఆ థాట్ సరే ఏదైనా అరిష్టం జరిగినప్పుడు చూద్దాంలే, ఇప్పటి నుంచి ఎందుకు భయపడుతున్నాను అని ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడూ లేదు. వచ్చేస్తుందండి ఆలోచన, నాకు వచ్చేస్తుంది అంతే. ఎలా నీ ఆలోచన నిన్నే ఎలా భయపడిస్తుంది? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తించండి, గ్రాస్ప్ చేయండి వెంటనే. దట్ నేను నా ఆలోచనని ఈ రోజు నుంచి చూస్తాను. ద సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ తెచ్చుకుంటాను. సెకండ్ స్టెప్, దట్ ఈస్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రోజు నుంచి భగవంతుడితో లావాదేవీలు లేవు. నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కునే లావాదేవీలు లేవు. భగవంతుడిని ఈరోజు నుంచి అడుక్కోవట్లేదు. భగవంతుడు ఇచ్చిన రూల్లో ఆడుతున్నాం. ఆయన ఒక క్రికెట్ గ్రౌండ్ ఇచ్చి క్రికెట్ ఆడుకోరా అన్నాడు. ఓకే, వికెట్స్ పెట్టావా? అయ్యో బాల్లో బౌన్సర్ బాల్స్ కూడా ఉంటాయా? అయ్యో నాకు బాల్లో ఫుల్ టాస్ వేస్తే ఆడలేనే అయ్యో అని
ఏడుస్తూ పోతే ఎట్లా? ఒక రూల్ పెట్టి ఇంత లైఫ్ ఇస్తే ఇంకా ప్రతిరోజు కూర్చుని అక్కడ నాకు అది ఇవ్వు అది ఇవ్వు అది ఇవ్వు అని అడుక్కుంటూ పోతే ఎట్లా? ఈ రోజు నుంచి ఆ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నేను దేవుణ్ణి అడుక్కోను, ఆ భగవంతుడికి నేను డిజర్వింగ్ అనిపించేలాగా ప్రవర్తిస్తాను. అరే వీడికి ఇవ్వకపోతే ఎవరికిస్తాను, ఈమెకి ఇవ్వకపోతే ఎవరికిస్తాను అని దేవుడికి అనిపించాలి. ఎప్పుడైతే దేవుడికి అది అనిపిస్తుందో దట్ నేను ఇంత పర్ఫెక్ట్గా ఉన్న వీడికి ఇవ్వకపోతే ఈమెకి ఇవ్వకపోతే ఇంకెవడికి ఇవ్వాలి నేను అని భగవంతుడికి అనిపించాలి. దట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, చాలా చాలా పవర్ఫుల్. సెకండ్ వచ్చేసి భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడినే కోరుకుందాం. భగవంతుడి దగ్గర నుంచి సామాన్లు కొనుక్కోవద్దు, భగవంతుడే రావాలి అని కోరుకుందాం. నిజంగా కూడా చాలామంది గుడికి వెళ్ళి దేవుడి నుంచి అవి కావాలి ఇవి కావాలి అలా కావాలి ఇలా కావాలని కోరుకుంటారు. దేవుడే కావాలి అని కోరుకోరు. దేవుడే కావాలి అని కోరుకోండి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. థర్డ్ చెప్తాను, వెరీ 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 పవర్ఫుల్ సూప్రా మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్. మన రేంజ్ ఆఫ్ మైండ్ని పూర్తి చేసి సూపర్ మైండ్తో కలిపేయడం. సూపర్ మైండ్తో కలిపితే ఇన్ని కోట్ల ప్రజలు, ఇన్ని వేల కోట్ల జీవులలో అన్నిటికీ ఒక మైండ్ మిణుక్కుమంటూ ఉంటే ఆ మైండ్ అన్నిటినీ నడిపే ఒకే ఒక కాన్షియస్నెస్ ద సూపర్ మైండ్ని నా కళ్ళ ముందు పెట్టుకుని ఎవడెవడి గురించో ఏంటేంటో ఎందుకు ఆలోచిస్తున్నా, ద సూపర్ మైండ్ని ఎందుకు నేను ఆస్వాదించలేకపోతున్నా, ఆ సూప్రా మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వన్నెస్ని నేను ఎందుకు తెచ్చుకోలేకపోతున్నా అనేది తెచ్చుకోవాలి. దానికే మనం మన సాధనలో ద అర్జునాస్ టెలిస్కోపిక్ మెడిటేషన్ మెథడ్ కానీ లేకపోతే బోలెడన్ని వెరీ ఫెంటాస్టిక్ మెథడ్స్, నేను అన్నీ రివీల్ చేయలేను ఇక్కడ, బట్ బోలెడన్ ఇంట్రెస్టింగ్ మెథడ్స్ నేను మీకు సూపర్ మైండ్ పవర్లో నేర్పిస్తాను. ఇది అంకెలు గుర్తుపెట్టుకోవడానికో, సామాన్లు గుర్తుంచుకోవడానికో, లేకపోతే పార్కింగ్ ప్లేసులు గుర్తుపెట్టుకోవడానికో కాదు. మీరు మీ లైఫ్లో మీ మైండ్తో సఫర్ అవ్వకూడదు. మీ మైండ్ వల్ల మీరు బాధపడకూడదు, భయపడకూడదు, వర్రీ అవ్వకూడదు, స్ట్రెస్ అవ్వకూడదు. సూపర్ మైండ్ ఈ క్షణం మీకోసం రెడీగా ఉంది అనేది గుర్తించాలి. ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుని సైకలాజికల్గా, స్పిరిచువల్గా సూప్రా మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటే మీకు మీ లైఫ్ అద్భుతాలు చేస్తుంది. మీరు ఇంటర్నెట్ మొత్తం వెతికినా ఇలాంటి ఒక పర్టికులర్ మెథడాలజీ మీకు దొరక్కపోవచ్చు. అందుకని నేను చెప్పిన వీడియోలో చెప్పిన పాయింట్స్ని పట్టుకుని మంచిగా ఒక నోట్స్ రాసుకుని ఫాలో అవ్వండి, చెయ్యండి. ఎందుకంటే ఇలాంటి కోర్సులు బోలెడు వస్తాయి. నా దగ్గర బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా 100 కోర్సులు చేయొచ్చు. కానీ మీరు నేర్చుకుని మారాలి కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పింది ఆలోచిస్తూ ఉంటే మీకు ఎక్కడో చోట అనిపించాలి లోపల, ఎస్ దిస్ ఈజ్ ద మెథడ్ ఐ షుడ్ ఫాలో అని. అలాంటప్పుడు మీకు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలంటే మాత్రం క్లాస్ జాయిన్ అవ్వండి. సూపర్ మైండ్ పవర్ మీ అందరి కోసం ఏప్రిల్ 27 నుంచి ఆన్లైన్ ఉంటుంది. మీ నేర్చుకోవచ్చు. 5 days మార్నింగ్ ఉంటుంది, 2 days ఈవినింగ్ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 9 to 10 hours క్లాస్ ఉంటుంది. లైఫ్ చేంజింగ్ టాపిక్స్ అన్నీ చెప్తాను నేను. ఎంతో గొప్ప సబ్జెక్టు మనకు. అఫ్కోర్స్ సూర్య సాధనలో ఇవన్నీ బేసిక్స్, కానీ మీరు నేర్చుకోవడానికి ఫాలో అవ్వడానికి చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటుంది. సూర్య సాధనలోకి వచ్చి ఎన్నో రకాల సాధనలు నేర్చుకోవచ్చు. అందులో ఇది వన్ ఆఫ్ ది బేసిక్ సాధనాస్. సూపర్ మైండ్ పవర్ మీ అందరి లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.